వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఢిల్లీ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించింది. బీజేపీ అనుబంధ ఏబీవీపీ ఘోర విజయాన్ని చవిచూసింది. కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఏయుడి విద్యార్థి సంఘం ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ నిర్వహించగా బుధవారం ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 45 స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ 24 స్థానాలను సొంతం చేసుకుంది. ఏఐఎస్ఏ 5, ఏబీవీపీ 2, స్వతంత్రులు 14 స్థానాల్లో గెలుపొందారు. కాశ్మీర్ గేట్ క్యాంపస్ లో 28 కౌన్సిలర్ సీట్లలో 18 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. కంపురా క్యాంపస్ లో 12 కౌన్సిలర్ సీట్లలో 7 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాలు, లోధి క్యాంపస్ లో 3 కౌన్సిలర్ సీట్లలో 1 స్థానంలో పోటీ గెలుపొందుకుంది. కుతుబ్ ఇన్స్టిట్యూషన్ ఏరియాలో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించింది. 6 ఏళ్ల తర్వాత నిర్వహించిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సొంతమైందని ఎస్ఎఫ్ఐ ఢిల్లీ అధ్యక్ష కార్యదర్శులు సూరజ్ ఎలామోన్, ఐషే ఘోష్ హర్షం వ్యక్తం చేశారు. ఏయుడిఎస్సి 2025లో సాధించిన ఈ విజయం ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల్లో ఎస్ఎఫ్ఐ బలోపేతానికి నిదర్శనమన్నారు. జేఎన్యూ, రాంజస్ కళాశాల, డియుఐసిసిలో అఖండ విజయాలు సాధించిన తర్వాత డియుఎస్యులో ఎస్ఎఫ్ఐ ఓట్లు గణనీయంగా పెరిగినట్టు వారు వెల్లడించారు. క్యాంపస్లలో స్వతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం బ్యానర్ కింద గెలిచిన సహచరులందరినీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ అభినందిస్తోందని తెలిపారు. ఇవి విద్యార్థుల విజయమని ఎస్ఎఫ్ఐ ఏయుడి కాశ్మీర్ గేట్ క్యాంపస్ యూనిట్ కార్యదర్శి సెఫాలి అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ ఏబీవీపీ క్యాంపస్లలో పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టినట్లయిందని హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రారంభమైన విభాగాల్లో సమర్థులైన ప్రొఫెసర్లు నియమించుకునే విధానాన్ని తుంగలో తొక్కి ఆర్ఎస్ఎస్ కు చెందిన అధ్యాపకులతో నింపి విద్యార్థులను ప్రభావితం చేయడానికి ఏబీవీపీ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టినట్టయిందని ఎస్ఎఫ్ఐ కరంపుర గేట్ క్యాంపస్ కన్వీనర్ ఆనంద్ అన్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.